గుండె నిండా గుడిగంటలు సీరియల్ నేటి ఎపిసోడ్ ఆసక్తికరమైన మలుపులతో సాగింది. రోహిణి మనోజ్ మధ్య దూరం రోజురోజుకి పెరుగుతోంది. మనోజ్ను బుట్టలో వేసుకునేందుకు రోహిణి ధన్వంతరి యాగం పేరుతో నాటకమాడినా మనోజ్ మాత్రం ఆమెను దూరంగానే ఉంచాడు. ఇంట్లో హాల్లో ప్రభావతి తన ఆధిపత్యాన్ని చూపించే ప్రయత్నం చేయగా బాలు, మీనా, సత్యం, రవి వరుసగా ఆమెకు కౌంటర్లు ఇచ్చి కామెడీ క్రియేట్ చేస్తారు. రోహిణి చేసిన మోసాలన్నీ బయటపడుతుంటే నాపై నిందలు వేస్తారా అంటూ బాలు ఘాటుగానే ప్రశ్నిస్తాడు. నిజం చెప్పిన వాళ్ళని కాకుండా మోసం చేసిన వాళ్ళని సమర్థించడంపై సత్యం కూడా మనోజ్, రోహిణిలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మరోవైపు శృతి ఫ్రెండ్ పెళ్లికి మేకప్ చేసే విషయంలో రచ్చ జరుగుతుంది. శృతి నేరుగా ప్రశ్నించడంతో ప్రభావతి రోహిణికి పార్లర్కు వెళ్లడానికి పర్మిషన్ ఇస్తుంది. దాంతో రోహిణి కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. కానీ తల్లి మాట విని మనోజ్ ప్రవర్తిస్తున్న తీరుపై ఇంట్లో వాళ్ళంతా ఫీల్ అవుతారు. ఇక అరుణ్, సుమతిల ప్రేమాయణంలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. అరుణ్ ఇంటికి వెళ్లి తల్లి రాజేశ్వరికి టాబ్లెట్లు ఇస్తుంది సుమతి. కొడుకు పెళ్లి గురించి రాజేశ్వరి మాట్లాడగా అరుణ్ తెలివిగా నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాను, ఆమె ఒప్పుకోవాలంటూ సుమతి వైపు చూస్తూ సైగలు చేస్తాడు. చివర్లో రాజేశ్వరి వేసిన ప్రశ్నకు అరుణ్ కంగారు పడడంతో ఈ ఎపిసోడ్ ఆసక్తికరంగా ముగుస్తుంది.